హలో ఎవరీవన్, నా పేరు సాయి కుమార్. ఈ వీడియోలో మనము ఒరాకిల్ డేటాబేస్ గురించి తెలుసుకోబోతున్నాము. అయితే డేటాబేస్ అంటే ఏం లేదు. డేటాబేస్ అనేది ఒక స్టోరేజ్ లొకేషన్. ఇది మనకెందుకు ఉపయోగపడుతుందంటే మనము డేటాను స్టోర్ చేసుకోవడానికి మరియు డేటాను రిట్రీవ్ చేసుకోవడానికి మనకు డేటాబేస్ అనేది ఉపయోగపడుతుంది. ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు మనకు డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఒరాకిల్ డేటాబేస్‌ని మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మనము ఒరాకిల్ 8.0 చూద్దాము. ఒరాకిల్ 8.0 1997లో మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఆబ్జెక్ట్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్‌తో మనకు ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అయితే ఒరాకిల్ 8i ఇంటర్నెట్ అనే కాన్సెప్ట్‌తో మనకు 1999లో ఒరాకిల్ 8i అనే కొత్త వెర్షన్‌ని మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఒరాకిల్ 9i 2001లో ఇది రిలీజ్ చేశారు. అది సేమ్ ఇంటర్నెట్ అనే కాన్సెప్ట్‌తోనే ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఒరాకిల్ 10G అనేది 2005లో గ్రిడ్ టెక్నాలజీ అనే కొత్త కాన్సెప్ట్‌తోని మనకు ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు ఒరాకిల్ 10Gని రిలీజ్ చేయడం జరిగింది. 2007లో ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు 11G అనే కొత్త వెర్షన్‌ని మనకు రిలీజ్ చేయడం జరిగింది. 11Gలో కూడా గ్రిడ్ వెర్షన్ మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఒరాకిల్ 12C 2013లో క్లౌడ్ అనే కొత్త కాన్సెప్ట్‌తో మనకు 12C రిలీజ్ చేయడం జరిగింది. ఈ డిఫరెంట్ వెర్షన్స్ ఎందుకంటే యూజర్ రిక్వైర్‌మెంట్‌ని బట్టి మారుతున్న టెక్నాలజీని బట్టి కొత్త ఇంప్లిమెంటేషన్స్ చేసి మనకు ఈ వెర్షన్స్ అనేవి మనకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మనము అసలు ఒరాకిల్ ఈ డేటాబేస్‌లో డేటా ఎలా స్టోర్ చేయాలి? మనం ఎలా రిట్రీవ్ చేసుకోవాలి? ఆహ్, ఆహ్, తెలుసుకోవాలంటే మనకు ఆహ్, కొన్ని టూల్స్ అనేవుంటాయి. ఆ టూల్స్ ఎందుకంటే మనం డేటాబేస్‌లో కమ్యూనికేషన్ అవ్వడానికి ఆ టూల్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. అయితే మనము డేటాబేస్‌తో కమ్యూనికేషన్ కావాలంటే ఎస్‌క్యూఎల్ అనే లాంగ్వేజ్‌ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. మనం ఈ డయాగ్రామ్‌లో చూసుకున్నట్టయితే క్వెరీ టూల్స్ యూజర్ అనేవాడు క్వెరీ టూల్స్ అనే ఆహ్, సాఫ్ట్‌వేర్‌లో మనకు క్వెరీస్ రాయడం జరుగుతుంది. క్వెరీస్ రాయడం ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్‌లో క్వెరీస్ రాయడం ద్వారా మనము డేటాబేస్‌లోకి డేటా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరియు డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు. అయితే డేటాబేస్‌లో కలెక్షన్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. డేటాబేస్ ఆబ్జెక్ట్ నథింగ్ బట్ డేటా. డేటా ఆఫ్ ద డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ స్టోరింగ్ ద ఎంప్లాయీ డీటెయిల్స్ ఇంటూ పర్టిక్యులర్ డేటాబేస్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అయితే ఈ డేటాబేస్‌లో మనకు డేటా అనేది రో అండ్ కాలమ్స్‌లో మాత్రమే స్టోర్ అవ్వడం జరుగుతుంది. అయితే మనకు ఇక్కడ డిఫరెంట్ క్వెరీ టూల్స్ ఉంటాయని మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. అయితే ఆ క్వెరీ టూల్స్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆహ్, మనము ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు డిఫాల్ట్‌గా ఎస్‌క్యూఎల్ ప్లస్ టూల్ అనేది మనకు ఆహ్, డౌన్‌లోడ్ కావడం జరుగుతుంది. మరియు అదే విధంగా టోడ్ టూల్, ఎస్‌క్యూఎల్ డెవలపర్, ఎస్‌క్యూఎల్ నావిగేషన్ టూల్ ఇవన్నీ జీయూఐ టూల్స్ అన్నమాట. ఎస్‌క్యూఎల్ ప్లస్ ఒకటి మాత్రం డిఫాల్ట్ టూల్ మనకు ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు అది దాంతో పాటు మనకు ఇన్‌స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏదన్నా ఒరాకిల్ క్వెరీ రాయాలంటే మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే మొదట కనెక్ట్ అనే డేటాబేస్‌కి కనెక్ట్ కావాలి. తర్వాత మనము కమ్యూనికేషన్ జరపాలంటే క్వెరీస్ రాయడం అనేది జరుగుతుంది. అయితే ఒరాకిల్‌కి ఎంటర్ కావాలి మరియు క్వెరీస్ రాయాలి అనుకున్నట్లయితే మనము మొదటగా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడం జరుగుతుంది. యూజర్ నేమ్ వచ్చేసి సిస్టమ్, పాస్వర్డ్ వచ్చేసి మేనేజర్. యూజర్ నేమ్ వచ్చేసి సిస్టమ్, పాస్వర్డ్ వచ్చేసి మేనేజర్. అయితే ఒరాకిల్ వాళ్ళు మనకు కొత్త వెర్షన్ రిలీజ్ చేసినప్పుడల్లా 2 అడిషన్స్ లాగా మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఎక్స్‌ప్రెస్ ఎడిషన్, రెండవది ఎంటర్‌ప్రైజెస్ ఎడిషన్. ఒకటి ఎక్స్‌ప్రెస్ ఎడిషన్, రెండవది ఎంటర్‌ప్రైజ్. అయితే 2 ఎక్స్‌ప్రెస్ అండ్ ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్‌లో కామన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది సిస్టమ్ అండ్ మేనేజర్ రెండిట్లో సేమ్ కామన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనకు వర్క్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 2 అడిషన్స్‌కి తేడా ఏంటి అంటే, ఎక్స్‌ప్రెస్ ఎడిషన్‌లో మనకు అన్ని ఫీచర్స్ వర్క్ చేయవు. అయితే ఆహ్, రీసైకిల్ బిన్ అనే కాన్సెప్ట్ ఎక్స్‌ప్రెస్ ఎడిషన్‌లో మనకు ఇవ్వడం జరగలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రీడిఫైన్డ్ టేబుల్స్ అనేవి కూడా మనకు ఎక్స్‌ప్రెస్ ఎడిషన్‌లో ఆహ్, ఇవ్వడం లేదు. అండ్ ఇది ఎక్స్‌ప్రెస్ ఎడిషన్ ఏంటంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ అనేది కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే ఈ ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్‌లో సిస్టమ్ మేనేజర్ కాకుండా మనం కొత్తగా స్కాట్ అనే యూజర్‌ని పరిచయం చేయడం జరిగింది. స్కాట్ అనే యూజర్‌ని పరిచయం చేయడం జరిగింది. అయితే ఈ స్కాట్ యూజర్‌లో మనకు ఈఎంపీ అండ్ డీఈపీటీ అనే 2 ప్రీడిఫైన్డ్ టేబుల్స్ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ నోట్ చూసుకున్నట్లయితే ఒరాకిల్ 10G
ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఆన్వర్డ్స్ ఒరాకిల్ 10G ఎంటర్ప్రైజెస్ ఆన్వర్డ్స్ అయితే స్కాట్ యూజర్ అనేది మనకు ప్రీడిఫైన్‌గా లాక్ అనేది ఉంటుంది. మనం దీన్ని అన్‌లాక్ చేసుకోవాలంటే కిందున్న స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే మనకు యూజర్ నేమ్ స్కాట్, పాస్వర్డ్ టైగర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు అకౌంట్ లాక్డ్ అనే మెసేజ్ రావడం జరుగుతుంది. అయితే మనము దాన్ని అన్‌లాక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మనము అన్‌లాక్ చేసుకోవాలంటే మనము SYS DBA అనే యూజర్ నేమ్‌తో అండ్ SYS అనే పాస్వర్డ్‌తో మనము లాగిన్ కావడం జరుగుతుంది. తర్వాత ఆల్టర్ యూజర్ అకౌంట్ అన్‌లాక్ అనే చిన్న క్వెరీ రాయడం ద్వారా నెక్స్ట్ SQL అని మళ్ళీ రావడం జరుగుతుంది. అక్కడ CONN స్పేస్ SCOTT/tiger అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. అప్పుడు మనకు ఎంటర్ పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసి టైగర్ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడగడం జరుగుతుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా టైగర్ అని ఎంటర్ చేయాలి. అప్పుడు మనకు సక్సెస్‌ఫుల్లీ అన్‌లాక్ అవ్వడం జరుగుతుంది. మనం ఒరాకిల్‌లో ఏ యూజర్‌తో లాగిన్ అయినామో తెలుసుకోవాలంటే మనకు ఒక క్వెరీ ఉంటుంది. SQL దాంట్లో మనము షో యూజర్ అనే కమాండ్ టైప్ చేస్తే మనకు ఏ యూజర్ అయితే లాగిన్ అయిందో మనకు అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మనము ప్రెజెంట్ స్కాట్ యూజర్‌తో లాగిన్ అయ్యాము కాబట్టి ఇక్కడ మనకు యూజర్ ఈస్ స్కాట్ అని రావడం జరుగుతుంది. అదే విధంగా మనము పర్టిక్యులర్ ప్రీడిఫైన్ టేబుల్స్ ఏమేమి ఉన్నాయి పర్టిక్యులర్ స్కాట్ యూజర్‌లో మనం తెలుసుకోవాలంటే ఒక క్వెరీ ఉంటుంది. క్వెరీ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అనే క్వెరీ ద్వారా మనము పర్టిక్యులర్ స్కాట్ యూజర్‌లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయో మనము తెలుసుకోవచ్చు. డిఫాల్ట్‌గా స్కాట్ యూజర్‌లో వచ్చేసి ఒకటి ఈఎంపీ టేబుల్, 2 ఈఈపీటీ టేబుల్, 3 సాల్ గ్రిడ్, 4 బోనస్ టేబుల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే మనము పర్టిక్యులర్ టేబుల్ యొక్క డాటాని మనము డిస్ప్లే చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ టేబుల్ యొక్క డాటాని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనే క్వెరీ రాయడం ద్వారా ఎంప్లాయీ టేబుల్ యొక్క ఆల్ ద డాటాను నేను ఇక్కడ డిస్ప్లే చేసుకోగలుగుతాను. ఇక్కడ స్టార్ అనేది టోటల్ డాటా ఆఫ్ ద పర్టిక్యులర్ ఎంప్లాయీ టేబుల్. నాకు అలా కాదు పర్టిక్యులర్ నేను ఎంప్లాయీ నెంబర్ మాత్రమే డిస్ప్లే చేయాలనుకుంటున్నాను అంటే సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ సెలెక్ట్ ఈ నంబర్ ఫ్రమ్ ఈఎంపీ అనే క్వెరీ ద్వారా మనం ఓన్లీ ఎంప్లాయీ నెంబర్స్ మాత్రమే డిస్ప్లే చేసుకోగలుగుతాము. మనము ఇప్పుడు డిస్కస్ చేసిన పాయింట్స్ ప్రాక్టికల్ ఒకసారి చూద్దాం. నేను ఒరాకిల్ 11G ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వాడుతున్నాను. ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ అని అడగడం జరిగింది. నేను ఇప్పుడు స్కాట్ యూజర్‌తో లాగిన్ కావాలనుకుంటున్నాను. SCOTT స్కాట్ ఎంటర్ పాస్వర్డ్ అవుతుంది. పాస్వర్డ్ వచ్చేసి టైగర్. అయితే మనకు పాస్వర్డ్ అనేది కనబడడం జరగదు. లోపల ఎంటర్ అవుతుంది కానీ మనకు బయటికి డిస్ప్లే అవ్వదు. కనెక్టెడ్ టు ఒరాకిల్ డేటాబేస్ 11G ఎంటర్ప్రైజ్ ఎడిషన్ రిలీజ్డ్ 11/20 1.0 64 బిట్ ప్రొడక్షన్. అయితే నేను 11G వాడుతున్నాను. ఇప్పుడు మనము ఈ స్క్రీన్ క్లియర్ చేయాలనుకుంటే CL స్పేస్ SCR అనే కమాండ్ ఎంటర్ ద్వారా స్క్రీన్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. మనము ఇందాక డిస్కస్ చేసినప్పుడు నేను స్కాట్ యూజర్ అనేది లాగిన్ కావడం జరిగింది. ఇప్పుడు నేను ఏ యూజర్‌తో లాగిన్ అయ్యానో నేను చూసుకోవాలంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు SHOW షో స్పేస్ యూజర్ చూడండి యూజర్ ఈస్ స్కాట్. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు షో యూజర్ అనే కమాండ్ మనం ఉపయోగించి మనం ఏ యూజర్‌తో లాగిన్ అయినామో మనము తెలుసుకోవచ్చు. అదే విధంగా మనము నా స్కాట్ యూజర్‌లో ఏవే టేబుల్స్ ఉన్నాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. నా స్కాట్ యూజర్‌లో ఏమేం టేబుల్స్ ఉన్నాయో నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. కాబట్టి
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. ట్యాబ్ స్టార్ అనేది ఆల్ డాటా అన్నమాట. ఆల్ టేబుల్స్ డాటా అనేది మనకు డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. చూడండి మనకిక్కడ టేబుల్ నేమ్, టేబుల్ టైప్ అయితే ఇక్కడ బోనస్, డీఈపీటీ, ఈఎంపీ, సాల్ గ్రేడ్ అనే 4 టేబుల్స్ నాకు స్కాట్ యూజర్‌లో ఆహ్, ఉండడం జరిగింది. అయితే నేను పర్టిక్యులర్ ఈఎంపీ టేబుల్ యొక్క డాటాను నేను డిస్‌ప్లే చేయాలి అనుకుంటున్నాను. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ సెమికోలన్ ఎంటర్. చూడండి 14 రోస్ ఆర్ సెలెక్టెడ్. 14 రోస్ ఆర్ సెలెక్టెడ్. ఎంప్లాయీ టేబుల్ డాటా మొత్తం డిస్‌ప్లే అయింది. ఎంప్లాయీ నంబర్, ఈనేమ్, జాబ్, ఎంజీఆర్, హైర్ డేట్, సాల్, కమిషన్. అయితే ఈ డాటా అనేది పర్టిక్యులర్ ఫార్మాట్‌లో కాకుండా దూరంగా ఉన్నది. నాకు పర్టిక్యులర్ లైన్స్‌లో నేను డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. కాబట్టి మనము పర్టిక్యులర్ లైన్స్ అనేవి సెట్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంటుంది. అయితే ఇక్కడ మనం పేజ్ సైజ్ సెట్ చేసుకోవచ్చు. మనము పేజ్ సైజ్ సెట్ చేసుకున్నాం. పేజ్ సైజ్ సెట్ చేసుకోవాలంటే మన పర్టిక్యులర్ కమాండ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అయితే మనం లైన్స్ సెట్ చేసుకోవాలంటే సెట్ లైన్ అనే కమాండ్ ఉంటుంది. నేను ఇక్కడ ఒక 100 లైన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. 100 సెమికోలన్ ఎంటర్. అయితే 100 లైన్స్ అనేవి సెట్ అవ్వడం జరిగింది. అయితే నేను పేజ్ సైజ్ కూడా సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికి కమాండ్ సెట్ పేజ్ సైజ్. పేజ్ సైజ్ అనేది సింగిల్ వర్డ్ అండి. ఎనీ స్పేస్ ఇవ్వకండి. అయితే నేను ఇక్కడ ఒక 25 ఇస్తున్నాను. ఓకే, సెట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్‌ని డిస్‌ప్లే చేస్తాను. ఎలా డిస్‌ప్లే చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. చూడండి పర్టిక్యులర్ ఫార్మాట్‌లో నేను అనుకున్న విధంగా డిస్‌ప్లే అవ్వడం జరిగింది. 14 రోస్ సెలెక్ట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా నేను పర్టిక్యులర్ ఈఎంపీ నంబర్ అనే డాటాని మాత్రమే డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. సో, సెలెక్ట్ ఈఎంపీ నంబర్ ఫ్రమ్ ఈఎంపీ ఎంటర్. చూడండి మనం పర్టిక్యులర్ ఈఎంపీ నంబర్ మాత్రమే డిస్‌ప్లే చేసుకోగలిగాము. ఆహ్, ఇక్కడ సెలెక్ట్ లైన్ అనే కమాండ్ మనకు లైన్స్ సెట్ చేసుకోవడానికి పనిచేస్తుంది. ఇక్కడ 100 లైన్స్ వాడాను. మీకు నచ్చిన నంబర్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సెట్ పేజ్ సైజ్. నేను పేజ్ సైజ్ అనేది 25 ఇచ్చాను. మన నంబర్ అనేది 25 అనేది అవసరం లేదు. మీకు ఏ నంబర్ కావాలంటే ఆ నంబర్ యూజ్ చేసుకోవచ్చు. మీకు రిక్వైర్మెంట్ బట్టి. అయితే నేను ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని కమాండ్ రాయడం ద్వారా నాకు ఈఎంపీ టేబుల్ యొక్క డాటా మొత్తం ఇక్కడ డిస్‌ప్లే అవ్వడం జరిగింది. ఆహ్, అదే విధంగా మనం ఇందాక డిస్కస్ చేసినట్టు పర్టిక్యులర్ నేను ఈ నేమ్ అనే డాటాని డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. దానికి ఆహ్, కమాండ్ ఏంటంటే సెలెక్ట్ ఈనేమ్ ఫ్రమ్ ఈఎంపీ అనే కమాండ్ రాయడం ద్వారా నేను పర్టిక్యులర్ ఈఎంపీ టేబుల్‌లో ఈఎంపీ నంబర్ అనే కాలమ్‌ని నేను ప్రింట్ చేశాను. ఆహ్, అయితే మనము ఈఎంపీ నంబర్ ఏ కాలమ్ కావాలన్నా అక్కడ ఈ స్టార్ ప్లేస్‌లో అది ఉపయోగిస్తే మనము ఆ కాలమ్‌ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ సెషన్‌లో ఇంతవరకు సరిపోతుంది. నెక్స్ట్ సెషన్‌లో ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? ఎస్‌క్యూఎల్‌లో ఇంకా సబ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి అని తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.